హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మనం సజ్జ పిండితో మురుకులు ఎలా చేయాలో చూద్దాం. సజ్జలు చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా హెల్దీగా 15 నిమిషాల్లో చేసుకునే ఈవినింగ్ స్నాక్స్. సజ్జ పిండి మురుకులు కమ్మగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1/2 కిలో సజ్జ పిండి, 1/2 కిలో బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వామ, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత. ఇక్కడ నేను సజ్జలు అండ్ బియ్యం రెండు కలిపి పిండి పట్టించానండి. మీరు సపరేట్గానైనా పట్టించుకోవచ్చు, లేదా ఇలాగైనా పట్టించుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ఉప్పు, పసుపు కంప్లీట్లీ ఆప్షనల్ అండి. కారం, జీలకర్ర, ఓమ, లాస్ట్లో నువ్వులు వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోండి. ఈ పిండిని ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని. ఒకవేళ సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి అనేది సాఫ్ట్గా అండ్ మీడియంగా ఉండాలి, కానీ మరీ గట్టిగా అండ్ మరీ పలుచగా ఉండకూడదు. చూడండి, పిండి ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మురుకుల మిషన్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక్కడ నేను స్టార్ షేప్లో ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. ఇప్పుడు పిండి తీసుకొని మురుకుల మిషన్లో సరిపడగా వేసుకోండి. తర్వాత ఈ విధంగా కాటన్ క్లాత్ మీద వేసుకోండి. ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకోండి. ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే మీద ఎర్రగా లోపల పిండి పిండిగా అలాగే ఉంటుంది. సో అందుకే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండి కూడా ఇలానే వేసుకోండి. చూడండి, నేను ఇక్కడ డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. సజ్జ పిండి త్వరగా మెత్తగా అవుతుంది. వీలైతే కనుక కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా మురుకులు వేసుకోండి. చాలా ఫాస్ట్గా చేసుకునే హెల్తీ రెసిపీ. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.